హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఇగురు. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక అర కేజీ దొండకాయలు, కరివేపాకు, తాలింపు గింజలు, ఆయిల్, కారం, పసుపు, ఉప్పు. తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు. దొండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. 1 కప్ ఆయిల్ వేసుకుంటున్నాను. దొండకాయ ఇగురు కదా, 1 కప్ పట్టిద్ది ఆయిల్. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీంట్లో తాలింపు గింజలు వేసుకుంటున్నాను. కరివేపాకు, కలిపుకుంటున్నాను. తాలింపు కొంచెం వేగాలి. ఇదండి తాలింపు వేగుతుంది. దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఈ తాలింపులో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను కదా, వేగాలి కొంచెం. బాగా వేపుకుందాం. తాలింపు బాగా వేగింది. దీంట్లోనే ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్. బాగా కలిపుకోవాలి. ఇదండి తాలింపు బాగా వేగిపోయింది. దీంట్లో ఇప్పుడు దొండకాయ ముక్కలన్నీ వేసుకుందాం. దొండకాయ ముక్కలన్నీ వేసేసాం కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు బాగా కలిపుకుందాం. ఒకసారి మొత్తం కలిసేటట్టు కింద నుంచి పైకి మొత్తం ఒకసారి బాగా కలిపుకుందాం. ఇదిగోండి దొండకాయ ముక్కలన్నీ బాగా కలిపుకున్నాం కదా, ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకుందాం. 5 నిమిషాలు బాగా మగ్గించుకుందాం. ఇదండి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. బాగా దొండకాయ ముక్కలు మగ్గుతున్నాయి. 1 నిమిషం కలిపుకుందాం అడుగంటకుండా. 1 నిమిషం అయితే అయిపోతుంది కర్రీ. అండి 1 నిమిషం తర్వాత మూత తీసి చూసుకుందాం. దొండకాయ ముక్కలు మొత్తం బాగా మగ్గినవి. దీంట్లో ఎటువంటి వాటర్ పోయలేదండి, మీరు గమనించారో లేదో. దీంట్లో ఉన్న ఆయిల్తోనే బాగా దొండకాయ ఇగురు అనేది బాగా వస్తుంది. బాగా మగ్గించుకోవాలి ముక్కలన్నీ పచ్చిగా లేకుండా. ఇంకొక నిమిషం ఉంచుకుంటే దొండకాయ ఇగురు రెడీ అవుతుందండి. ఇదండి దొండకాయ ఇగురు బాగా మగ్గింది. దీంట్లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపుకుందాం ఒకసారి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి దొండకాయ ఇగురు. ఒక ముద్ద తినేవాళ్ళు 2 ముద్దలు తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా మగ్గినాయో ముక్కలన్నీ. చూడండి ఎంత బాగుందో చూడటానికి. ఇదిగోండి దొండకాయ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి వేడి వేడి దొండకాయ ఇగురు రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.